రోడ్డు భద్రత చర్యల్లో రాష్ట్ర రవాణా శాఖ కొత్త నిబంధనలు అమలు చేస్తుంది. రవాణా వాహనాలకు పకడ్బందీగా సేఫ్టీ చర్యలు చేపడుతుంది. రాత్రిపూట రోడ్డు ప్రమాదాలు అరికట్టేందుకు ట్రాన్స్పోర్ట్ వెహికల్స్ కు క్యూఆర్ కోడ్ సేఫ్టీ రిఫ్లెక్టివ్ టేప్స్ ను ఖచ్చితంగా పెట్టుకోవాలని ప్రభుత్వం జీవో రిలీజ్ చేసింది. లారీ, ట్రక్స్, బస్సులు, స్కూల్ వాహనాలు ఈ నెల 20 నుంచి ఖచ్చితంగా రూల్స్ పాటించాలని సూచించారు అధికారులు. ప్రభుత్వం సూచించిన రిఫ్లెక్టివ్ టేప్స్ ఉన్న వాహనాలకే ఫిట్నెస్ సర్టిఫికెట్లు జారీ చేస్తామని తెలిపింది రాష్ట్ర రవాణా శాఖ. తెలంగాణలో రోడ్డు ప్రమాదాల నివారణకు పటిష్టమైన చర్యలు చేపడుతోంది రవాణా శాఖ. రాత్రి వేళల్లో రోడ్డుపై వెళ్తున్న వాహనాలు కనిపించక జరిగే ప్రమాదాలను నివారించనుంది. అన్ని రకాల రవాణా వాహనాలకు ఈ నెల 20 నుంచి రిఫ్లెక్టివ్ టేప్స్, రియర్ మార్కింగ్ ప్లేట్లను తప్పనిసరి చేస్తూ రవాణా శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ప్లేట్లను తయారు చేస్తున్న 5 సంస్థలను ఎంపిక చేసింది. తెలంగాణలో 1,70,00,000 వాహనాలు ఉన్నాయి. వాటిలో సరుకు రవాణా వాహనాలు 25 లక్షల వరకు ఉంటాయి. అయితే నేషనల్ హైవే, ఇతర రోడ్లపై వెళ్తున్నప్పుడు సరైన విజిబిలిటీ లేక జరిగే ప్రమాదాల కారణంగా ఏడాదికి 500 మంది చనిపోతున్నారు. రవాణా వాహనాలకు రిఫ్లెక్టివ్ టేప్స్, రియర్ మార్కింగ్ ప్లేట్లను 3 నెలల్లో పెట్టుకోవాలని సూచించారు అధికారులు. నేషనల్ హైవేస్ కానీ, స్టేట్ హైవేస్ కానీ, లేకపోతే ఇక్కడ ఇతర రోడ్స్లో కానీ వెహికల్స్ ఎస్పెషల్లీ నైట్ టైము నడుస్తున్నప్పుడు కానీ విజిబిలిటీ అంటే పార్క్ చేసినప్పుడు కానీ వెనకాల వచ్చే వాహనాలు కలపడానికి ఈ విజిబిలిటీ కోసము ఈ రూల్ 104 ABCD ఇట్లా రూల్స్ ఉన్నాయి. సెంట్రల్ మోటార్ వెహికల్ రూల్స్. ఈ రూల్స్ అప్లికబుల్ టు ఆల్ ఓవర్ ఇండియా. ఇప్పుడు తెలంగాణలో మొత్తం సుమారు 1,70,00,000 వాహనాలు ఉంటాయి. వాటిలో సుమారు ఒక 20 నుంచి 25 లక్షల వరకు కమర్షియల్ వెహికల్స్, లారీలనండి, బస్సులనండి, తర్వాత ట్రాక్టర్ ట్రైలర్సు, క్యాబ్లు, టాక్సీలు ఇవన్నీ కూడా తిరుగుతుంటాయి. సో